హలో ఎవ్రీవన్ ఫ్రెండ్స్, జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం వన్ స్టాప్ కేంద్రం చిత్తూరు జిల్లా ఒక అఫీషియల్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. సో ఈ యొక్క జాబ్స్ అనేవి కాంట్రాక్ట్ బేసిస్ ద్వారా తీసుకోవడం అయితే జరుగుతుంది. అర్హులైన అభ్యర్థులు బీసీసీ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ ఓన్లీ, స్త్రీలు మాత్రమే అప్లై చేసుకోవాలి. సో ఈ యొక్క నియామకాలు పూర్తిగా తాత్కాలికం మరియు ప్రభుత్వం వారిచే జారీ చేయబడు ఉత్తర్వుల మేరకు వారి వారి పనితీరు ఆధారంగా వారి యొక్క సర్వీసు కొనసాగింపబడును అని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ది పొజిషన్ మల్టీపర్పస్ స్టాఫ్ హెల్పర్ ఉమెన్ ఓన్లీ. సో ఇక్కడ ఏజ్ లిమిట్ మినిమం వచ్చేసి 25 సంవత్సరాలు, ఏజ్ లిమిట్ మ్యాక్సిమం వచ్చేసి 42 సంవత్సరాలు. సో నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎనీ పర్సన్ హూ ఈస్ లిటరేట్ విత్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ద రిలివెంట్ డొమైన్, హై స్కూల్ పాస్ ఆర్ ఈక్వలెంట్ విల్ బి ప్రిఫర్డ్. సో ఎవరైతే 10వ తరగతి పాస్ అయ్యారో దాంతోపాటు సంబంధిత పోస్ట్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు మాత్రం ఈ యొక్క పోస్టులకి అర్హులు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఎవరైతే అభ్యర్థులు ఈ యొక్క ఉద్యోగాలకు ఇంట్రెస్టెడ్ అండ్ అర్హత కలిగి ఉన్నారో ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసి ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి ఇక్కడ ఇచ్చిన అడ్రస్ జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం 2వ అంతస్తు అంబేద్కర్ భవనం కలెక్టరేట్ చిత్తూరు నందు సమర్పించగలరు అని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇక్కడ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 7 ఆగస్టు 2025 సాయంత్రం 5 గంటల లోపు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ గడువు తేదీ తర్వాత వచ్చిన దరఖాస్తులు మరియు అసంపూర్తిగా సమర్పించిన దరఖాస్తులను మరియు సంబంధిత ధృవీకరణ పత్రములు జతపరచని ఎడల సదరు దరఖాస్తులను పరిగణంలోకి తీసుకోబడవు. అర్హత ప్రమాణాలను అనుసరించి అర్హులైన అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యూకు పిలువబడును. ప్రతిభ ఆధారంగా కుదించబడిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి నియామకాలను జరుపు తేదీ నాటికి అమల్లో ఉన్న జారీ చేయబడు నిబంధనల ప్రకారం జిల్లా ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క నియామకాలు జరుగును. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ గడువు అయిపోయాక ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి తీసుకోబడవు అని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. దాంతోపాటు ఏదైతే అప్లికేషన్ సరిగా ఫిల్ చేయకపోయినా కూడా ఆ యొక్క అప్లికేషన్స్ అయితే తీసుకోబడవు అని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.